కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందని టీజీఐసీ చైర్మన్ నిర్మలా చెక్కారెడ్డి అన్నారు. సదాశివపేట మండలం ఏటిగడ్డ సంఘం గ్రామంలో నిర్మాణం పూర్తయిన బాలయ్య గంగమ్మ ఇందిరమ్మ ఇంటిని కుటుంబ సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకుల సమక్షంలో బుధవారం నిర్మలా చెక్కారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్మలా చెక్కారెడ్డి మాట్లాడుతూ బాలయ్య ఇంటిని కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట తప్పదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిందన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉచిత కరెంటు, రేషన్ కార్డులు, సన్నబియ్యం వంటి సంక్షేమ పథకాలు నిరుపేద కుటుంబాలకు అందిస్తున్నామని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధికి నోచుకోలేదని, అప్పులు తెలంగాణగా మార్చారని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమిళ్లు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సీడీసీ చైర్మన్ గడిల రామరెడ్డి, హౌసింగ్ ఏఈ రేష్మ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చాట్ల సిద్దన్న, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు బొగ్గు శ్రీనివాస్, సర్పంచులు, గ్రామ మాజీ సర్పంచ్ నరసింహులు, కాంగ్రెస్ పార్టీ గ్రామ నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మేడం మంచిగా రోడ్డుకున్నావు అరే మేడం ఒకసారి ఇక్కడ చూడండి. మేడం ఒకసారి మేడం ఒకసారి కదా మేడం ఒకసారి ఇక్కడ చూద్దాం. ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశానికి విచ్చేసిన మన టీజీఐఎస్సీ చైర్మన్ శ్రీమతి శ్రీ నిర్మలా జయప్రకాష్ రెడ్డి గారికి మన మండల కాంగ్రెస్ పక్షాన, ఈ గ్రామస్తుల పక్షాన మేడం ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన సిడిసి చైర్మన్ రామరెడ్డి అన్న గారికి, అలాగే వివిధ గ్రామాల నుండి విచ్చేసిన సర్పంచులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ముఖ్యంగా మాలాపాడ్, ఏటిగడ్డ సంఘం, బొబ్బిలిగామ నుండి విచ్చేసిన నాయకులకు, కార్యకర్తలకు, అలాగే ఏటిగడ్డ సంఘంలో ఈ గృహప్రవేశం చేసిన మీ పేరు దొడ్ల బాలయ్య గంగమ్మ ఇంటికి గృహప్రవేశానికి విచ్చేసినాము. అందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన శ్రీమతి శ్రీ నిర్మలా జయప్రకాష్ రెడ్డి గారు తన అమూల్యమైన సందేశాన్ని తెలియజేస్తారు. 5-6 సంవత్సరాల మేము చేయలేకపోతున్నాము. ఇప్పుడు మాకు ఈ రాజమ్మ వచ్చిన నుంచి చాలా మంచిగా అనిపించి మాకు ఇల్లు పౌత్రం కూడా వచ్చింది. మేము ఇల్లు మూటం చేయగానే మాకు బిల్లులు కూడా చాలా మంచిగా పడ్డాయి. ఏమి ఇబ్బంది కూడా కాకుండా బిల్లులు పడ్డాయి, అన్ని సరిగ్గా పడ్డాయి. ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశానికి చేసిన బ్లాక్ ప్రెసిడెంట్, మండల్ ప్రెసిడెంట్ సిద్ధన్నకి, రామరెడ్డి గారికి మరియు
ఏటిగడ్డ సంఘం సర్పంచ్ నర్సింగ్కి, మరి గ్రామ పెద్దలకి, ఇక్కడ చేసిన వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచ్లకి, యువకులకి, అక్కలకి, అన్నలకి అందరు కూడా పేరు పేరు నమస్కరిస్తూ, అట్లాగే హౌసింగ్ ఏఈ గారికి, మరి ఈరోజు బాలయ్య గంగమ్మ గృహప్రవేశము ఇంద్రమ్మ ఇల్లు కాబట్టి ఎవరు వచ్చినా మనం ఇక్కడికి సొంతగా ఆయన కట్టుకుంటే ఆయన చుట్టాలు, ఆయన బంధువులు, ఆయన స్నేహితులు వస్తుండే. ఈరోజు ఎవరు వచ్చినాం? కాంగ్రెస్ పార్టీ నాయకులము, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ను ఆశించే ఆశాభావం మనం రావడం జరిగింది. మరి బాలయ్య చెప్పిండు, గంగమ్మ కూడా చెప్తుంది ఏంటంటే మేము కలలు కన్నాం ఇల్లు కావాలి అని, ఎంత కష్టపడ్డామా, మా చేత కాలేదు. ఈరోజు ఇందిరమ్మ ఇల్లు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చిండ్రో ఆ మాట ప్రకారంగానే ప్రతి ఊర్లో కానివ్వండి, రాష్ట్రం అంతా కూడా మరి ఇందిరమ్మ ఇల్లు కట్టేయడం జరుగుతుంది. పక్కా ఇల్లు, 100 ఏళ్ళ వరకు ఉండే ఇల్లు, శాశ్వతంగా ఉండిపోయే పని మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మాట తప్పకుండా ప్రజలకి మరి చేయడం జరుగుతుంది. మరి ఇప్పుడే బాలయ్య గారు చెప్పి ఒక్క బిల్లు కూడా ఆగలేదు మాకు, మరి ఎట్లెట్లా పని అయితే అట్లా బిల్లు వచ్చినాయని. మరి వేరే పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారు? బిల్లులు రావు కట్టుకోకండి అని చెప్తారు. వాళ్ళకి చేత కాలేదు, చేయడం చేత కాలేదు, కానీ చెడగొట్టడానికి మాత్రం ముందుకు వస్తున్నారు, అంతేనా? కాబట్టి దయచేసి ఇంకా ఎవరైనా చిన్న ఊరైనా, చిన్నదే కదా, ఏటిగడ్డ సంఘం 35 ఇంద్రమ్మ ఇల్లు శాంక్షన్లో 11 మరి ఇల్లు కట్టడం జరుగుతుంది. ఇంకా కూడా మరి దగ్గరగా వర్క్ కూడా అయిపోయినవి కూడా ఉన్నాయి. ఇంకా ఎవరైనా కట్టుకోవాలనుకున్న వాళ్ళు, స్థలం చిన్నగా ఉన్న వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకోండి. ఇప్పుడైతే మనం కళ్ళతో చూస్తున్నారు, ఎవరో చెప్పిన మాట చెవులలో పెట్టుకొని చెడిపోకండి. మీరు మరి కళ్ళ ముందు కనిపించేది నిజం, కళ కాదు ఇది. మీరు మళ్ళీ కూడా దరఖాస్తు పెట్టుకోవచ్చు హౌసింగ్ డిపార్ట్మెంట్లో. చిన్న స్థలం ఉంటే కింద కూడా మీకు కట్టేయడం జరుగుతుంది, పైన కట్టిన ఒక 40-20 గజాలు ఉన్నా కానీ కింద హాలు, కిచెన్, పైన బెడ్రూమ్ కట్టేయడం జరుగుతుంది. స్థలం లేదని ఎవ్వరు వెనుకోకండి. మరి మీ అందరికీ ఇది మంచి అవకాశం, ఎందుకంటే మనం చేసే కష్టానికి కట్టుకోవడం అనేది సాధ్యం కాదు, లక్షలతో కూడుకున్న పని. మరి దయచేసి మీరందరూ కట్టుకోండి. సంతోషంగా ఉండడమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం. ఎవ్వరు కూడా ఇబ్బంది పడద్దు. మీకు తెలుసు 48 గంటలనే ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ ఇచ్చిందా లేదా? మాట తప్పిందా? కరెంటు 200 యూనిట్ అంటే కరెంటు ఫ్రీ ఇచ్చింది. కరెంటు ఫ్రీ వస్తుందా లేదా మీ ఊళ్ళో? 200 యూనిట్ లోపల కాలిన వాళ్ళకి కరెంటు ఫ్రీ వస్తుంది. అలాగే మరి 10 ఏళ్ళు కూడా ఇవ్వని రేషన్ కార్డులు వచ్చినాయి. కొత్త రేషన్ కార్డులు వచ్చినాయా? రాని వాళ్ళు పెట్టుకోండి, 10 రోజుల్లో వస్తాయి. మీరు దరఖాస్తు చేసుకోవాలి. మీ కొడుకుల పెళ్ళిళ్ళు అయిపోతే వాళ్ళకు కూడా కొత్త రేషన్ చేయించుకోండి. మరి మీ అందరు కూడా సన్న బియ్యం వస్తున్నాయా? తింటున్నామా లేక అమ్ముకుంటున్నామా? మరి గత ప్రభుత్వాన్ని గుర్తు పెట్టుకున్నారా? అప్పుడు ఎట్లా ఇచ్చిండో బియ్యం తెలుసు కదా. ముఖ్యమైన పురుగులు బట్టి, అంటే మన మనుషులాగా మనం అవి తినే పశువులు కూడా తినకపోవచ్చు, అవి అట్లాంటి బియ్యం ఇచ్చినా. ఇప్పుడు మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆలోచన చేసి ఎప్పుడైనా చూడండి, ఆకలి ఉన్నోనికి అన్నం పెడితే జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. ఇప్పుడు మర్చిపోతావా బాలయ్య గంగమ్మ పార్టీని? మర్చిపోతారా? మర్చిపోరు. ఎందుకంటే కూసున్నా, ఉన్నా, తిన్నా, పండుకున్నా కానీ ఈరోజు ఎవరని చెప్పాలి గట్టిగా. ఎంత చెప్తేనే తెలుస్తుంది, మనసులో పెట్టుకుంటే ఏం తెలియదు. కాబట్టి మీరు ఇక్కడ ఊళ్ళో ఉన్న వాళ్ళు 35 శాంక్షన్ అయినాయి కాబట్టి
ప్రతి ఊళ్ళో కూడా మీరు గట్టిగా చెప్పాలి, కాంగ్రెస్ పార్టీ గరీబులకు చేసే పార్టీ. వేరే పార్టీలు వచ్చి ఏం చేసినాయి, ఏది ఉన్నా కానీ దండుకుందాం, దంచుకుందాం, మూసుకుందాం, దాచుకుందాం, అవే చేసినాయి. కానీ ప్రజలకు చేసిన దాఖలా లేవు. డబుల్ బెడ్రూమ్ ఎంతమందికి వచ్చాయి మీ ఊళ్ళో చెప్పండి? ఒక్కటి రాలే. ఇప్పుడు మనం కళ్ళతో చూస్తున్నాం కదా, 35లో మరి ఒక 20 దాకా మరి పని జరిగిపోతుంది. మరి తర్వాత కూడా జరుగుతున్నాయి. కానీ బిల్లులు కూడా ఎంబడి ఇస్తున్నారు అనేది కూడా మీరు గుర్తుంచుకోవాలి. శాశ్వతంగా చేసే పనులు మరి కాంగ్రెస్ పార్టీ ఎంత కష్టమున్నా వాళ్ళు అప్పులు చేసిపోయినా అప్పులను కట్టుకుంటూ మళ్ళీ ఇలాంటి మాటను తప్పకుండా ఈ పనులు చేస్తుందంటే మరి మనం మనుషులమే కదా, మర్చిపోతే ఏమైపోతాం? మనుషులం కాదు అన్నట్టే లెక్కలో ఉంటాం. దయచేసి మరి ఇప్పుడు కూడా ఇంకోటి, మరి మా సిద్ధన మండల ప్రజలు, ఎలక్షన్ అనేది మనకు పరీక్ష. ఊరు బాగా కావాలన్నా, మరి సమస్యలు పోవాలన్నా ఎవరు తీరుస్తారు, ఎవరితో సత్తా ఉంది అనేది ఆలోచన చేయాలి. ఎంతమంది నిలబడ్డా మన మనసులో మనం దృఢంగా నిర్ణయం చేసుకోవాలి. అధికార పార్టీ ఏది ఉన్నది, పనులు ఎవరితో అవుతాయి అనేది ఆలోచన చేస్తే ఎక్కడ కూడా జారవిడ్చుకున్న పరిస్థితి ఉండదు. మరి అలా పొరపాటు జరిగిందంటే మీ ద్వారానే. ఎవరో వచ్చి ఓట్లు వేయలేదు కదా మీ ఊర్లో. మీ ఊర్లో మీరే ఓట్లు వేసుకున్నారు. మీరు మరి ఆలోచన చేసుకోవాల్సిన పని ఉంటే తొందరపాటు ఏదో అయింది, అయిపోయింది. అయిపోయిన దాని నుంచి మాట్లాడి ఇప్పుడు వేస్ట్, సమయం వేస్ట్. వచ్చే దాని నుంచి